కోడి రామకృష్ణ తెరకెక్కించిన సక్సెస్ఫుల్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కోడి రామకృష్ణ కెరీర్ లో మొదటి హీరోయిన్ ప్రాధాన్యత చిత్రం తరంగిణి. 1982లో శ్యామలా గౌరి టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో సుమన్ భానుచందర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. 1983లో వచ్చిన ముక్కు పుడక సినిమాలో సుహాసినిది ప్రధాన పాత్ర. భానుచందర్, విజయశాంతి, చంద్రమోహన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు అనే బ్లాక్ బాస్టర్ సాంగ్ ఉన్న తలంబ్రాలు సినిమాలో జీవితది ప్రధాన పాత్ర అయితే రాజశేఖర్ ది నెగిటివ్ రోల్. హీరోయిన్ ప్రాధాన్యతగా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో 1987లో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. హీరోయిన్ నిరోష ప్రధాన పాత్రలో 1991లో వచ్చిన మధురా నగరిలో శ్రీకాంత్, చిన్న, రవిశంకర్ ఇతర ముఖ్య పాత్రలో అలరించారు. టైటిల్ కి తగ్గట్టుగానే మహిళల చుట్టూ తిరిగే సినిమా పెళ్ళాన్ చెబితే వినాలి. 1992లో మీనా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో హరీష్ కథానాయకుడు. కోవై సరళ, రాజీవి, వై విజయ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ద్విపాత్రాభినయంలో రూపొందించిన లేడీ ఓరియంటెడ్ సినిమా పోలీస్ లాకప్. 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వినోద్ కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. 1995లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ అమ్మోరు. అభినేత్రి సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆల్ రౌండర్ రమేష్ నది టైటిల్ రోల్. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా గ్రాఫిక్స్ గురించి తెలుగు నాట పదే పదే మాట్లాడుకునేలా చేసింది. 1999లో ప్రేమ టైటిల్ రోల్ చేసిన దేవి సినిమా అప్పట్లో విజువల్స్ పరంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. లేడీ సూపర్ స్టార్ అనుష్క దశ దిశను మార్చివేసిన విజువల్ వండర్ అరుంధతి. జేజమ్మగా అనుష్కని అద్భుతంగా ఆవిష్కరించారు కోడి రామకృష్ణ గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.